వనస్థలిపురం శ్రీ కనకదుర్గ కళ్యాణ మండపంలో బుధవారం నాడు వనస్థలి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో లఘు చిత్ర ప్రదర్శన వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి వనస్థలి ఫిల్మ్ సొసైటీ నిర్వాహకులు బీడీఎల్ సత్యనారాయణ, అజయ్ కుమార్, బ్రహ్మచారి శ్యామ్ ప్రసాద్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రధాన అతిథులుగా విశ్రాంత హైకోర్టు జడ్జి జస్టిస్ బి చంద్రకుమార్, దాశరథి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు ఎస్ వినయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యుడు డాక్టర్ మారం రాజు రామచంద్రరావు, కనకదుర్గ ఆలయ కమిటీ వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి, డైరెక్టర్ రాంపల్లి, దర్శకులు వీమ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి వనస్థలి ఫిల్మ్ సొసైటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి నెలలో 2 సార్లు అంటే మొదటి బుధవారం, 3వ బుధవారం లఘు చిత్ర ప్రదర్శనలు ఇదే కళ్యాణ మండపంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4 లఘు చిత్రాలను ప్రదర్శించామని చెప్పారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు, కాలనీ వాసులు, నటీనటులు, సాంకేతిక బృందం అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వనస్థలి ఫిల్మ్ సొసైటీ స్థాపన లక్ష్యం లఘు చిత్రాలను ప్రోత్సహించడమే అని అన్నారు. ఈ సినిమాకు నిర్మాతగా ముందుకొచ్చి సహాయ సహకారాన్ని బ్రహ్మచారి అందిస్తున్నందుకు ఎంతో ఆనందదాయకమని అన్నారు. డైరెక్టర్ రాంపల్లి సినిమా స్క్రీన్ తెరను అందిస్తున్నందుకు నిర్వాహకులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. లఘు చిత్ర ప్రదర్శన కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, కావున తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. నన్ను రమ్మని ఆహ్వానించినారు. వారికి, వారి బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మనం ఇందాక 3 షార్ట్ ఫిల్మ్స్ చూసాం. అందులో ఒకటేమో ఆ నిరుద్యోగ యువకుడి గురించి, మరి రెండవదేమో కుటుంబ సంబంధాల గురించి, అంటే కూతురు పెళ్లి చేసుకుంటే వేరే కులం వాళ్ళని తండ్రి యొక్క ఫీలింగ్స్, మరి ఆ బంధుత్వం, మరి తండ్రి కూతురు అర్థం చేసుకోవడం పరిస్థితి, అవన్నీ కూడా మనం గమనించాం. ఒక 3వ చిత్రంలో సంగీతం గురించి, ఆయన ఫ్లూట్ వాయించేటటువంటి ఫ్లూట్ లేకుండా మమకారం, ఎంత మమకారం ఉంటుంది అనేటటువంటిది, దాంతో అటాచ్మెంట్ అయిపోతున్న లైఫ్ లాంగ్ అనేవి 3 కూడా చూసినాం. 3 కూడా చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి అందులో వారికి దర్శకులకు, కథా రచయితలకు, మరి సంగీతాన్ని అందించిన వాళ్ళకు, నటులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా బాగున్నాయి. అందులో అయితే ఆలోచించేటటువంటి విధంగా ఉన్నాయి. చాలా అంటే మనకు ఆలోచింపజేస్తాయి. చూడండి, ఒక యువకుడు, నిరుద్యోగ యువకుడు ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు, ఎలా ఉంటుంది అతని జీవితం. చివరకు అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జీవితాలు ఎట్లా నాశనం అయిపోతాయి అని చెప్పేసి ఆ యొక్క సందేశం, నాకు అద్భుతమైనటువంటి సందేశం చిత్రం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మనం 2వ సినిమా చూసినప్పుడు, షార్ట్ ఫిలిం 2వ చూసినప్పుడు కూడా మరి ఒక ప్రేమ ముఖ్యమా, లేకపోతే పట్టుదల ముఖ్యమా, పట్టుదల ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా, 3 సమస్యలు కూడా అక్కడ వచ్చేసాయి. చూడండి, ఆ అమ్మాయి తండ్రి సంతకాలు పెట్టమంటే టకటక మొత్తం సంతకాలు పెట్టేస్తుంది. అది అద్భుతమైనటువంటి పరిస్థితి. మళ్ళీ చివరికి కూడా వాళ్ళ తండ్రి ఆ అల్లుడి ప్రేమను గమనించి మరమరాన్ని చూసుకున్న తర్వాత, కూతురు ముఖం చూసిన తర్వాత కాయిదాలు కూడా చేయించేస్తాడు. అంటే ఆస్తి కాదు అక్కడ ముఖ్యం, సంపదలు కాదు, బంధుత్వం ముఖ్యం, ఒక రకమైనటువంటి అనురాగం ముఖ్యం, ప్రేమ ముఖ్యం అనేటటువంటి ఒక సందేశం, అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఫస్ట్ మనం పిల్లల్ని మిస్అండర్స్టాండింగ్ తీసుకున్నా కూడా, అర్థం చేసుకోకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలండి. పిల్లల్ని కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల పిల్లల్ని కానీ అర్థం చేసుకోకపోవడం వల్లనే అనేక అనర్థాలు జరుగుతుంది సమాజంలో. మనం అర్థం చేసుకుంటే చాలా వరకు క్లారిటీ మనకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ 3వ సినిమా మనం చూస్తాం. ఆయనకు సంగీతం మీద ఉండే మమకారం, అందులో ఫ్లూట్ వాయించద్దని చెప్పేసి చెప్పినా కూడా ఆయన దాన్ని మిగిలించేటటువంటి ఎంత మమకారం, ఆయనకు ఎంత ప్రేమ. చివరకు అతని ఫీలింగ్స్ను అర్థం చేసుకొని, అటు అల్లుడు కావచ్చు, అంటే డాక్టర్ యువకుడు కావచ్చు, ఆయన స్పందించిన తీరు, అంటే ఇతని సంగీతం చిరకాలం జరగడానికి కావలసినటువంటి ఆయన ఏర్పాటు చేయడం, అదంతా రికార్డింగ్ చేసేట్టు చూడటం, అవన్నీ కూడా మొత్తం
అంటే సోషల్ మీడియాలో వచ్చేటట్లు చూడటం, దాంతో ఎంతోమంది దానికి లైక్ చేయడం, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ముగింపుగా అందులో మనకు కనబడతా ఉంది. మరి అంతేకాదు భార్య చూడండి, ఒకసారి ఆ ఫ్లూట్ను బయట పారేసిన తర్వాత కూడా మళ్ళీ తన భర్త యొక్క ఫీలింగ్స్ని గమనించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం అనేటటువంటిది, అది కూడా చాలా అద్భుతంగా రచయిత అక్కడ రాయడం జరిగింది. చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సో అందరినీ నటునటులను నేను మరొకసారి అభినందిస్తున్నాను. ఇలాంటి చిత్రాలు అంటే అసలు వేరే విధంగా కాదు, కానీ ప్రపంచంలో జరిగినటువంటి అనేక మార్పుల్లో సినిమాలు చాలా పెద్ద ప్రభావం చూపించాయి. ఎంతో పెద్ద ప్రభావం చూపించినటువంటి సినిమాలు, అసలు మొత్తం సమాజాన్ని ఉరికిచ్చినటువంటి సినిమాలు కూడా కొన్ని వచ్చేసినాయి. ఇప్పుడు రష్యాలో మనం మాక్సిమ్ గోర్కీ అమ్మానాల, లేకపోతే టాల్స్టాయ్ రాసినటువంటి ఒక బెర్నార్డ్ షా రాసినటువంటి డ్రామా సంవత్సరాల తరబడి ఇక్కడ ఇంగ్లాండ్లో కానీ ఇతర దేశాలు ప్రదర్శించినటువంటి, ఇప్పుడు మన గురజాల అప్పారావు రాసినటువంటి కన్యాశుల్కం ఎన్ని రోజులు, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని జిల్లాల్లో ప్రదర్శించినారు దాన్ని. సో అలాంటి అన్నీ కూడా ఒక సమాజానికి కనుంపి కలిగించేటి, చేసేటి, మన మనసుని ప్రతింపజేసేటటువంటివి, మనలో ఉన్నటువంటి ఒక ఏవైతే కొన్ని భ్రమాలు ఉన్నాయో, కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఉన్నదో దాన్ని పోగొట్టడానికి చేసేటటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందరినీ అభినందిస్తున్నాను. అయితే ఒక చిన్న సలహా ఏంటంటే, ఒకటే ఒక విషయంలో ఏ పని చేసినా మీరు 100% కనుక మనసు పెట్టి చేస్తే, అంటే టోటల్ కమిట్మెంట్తో కనుక చేస్తే, శ్రద్ధతో కనుక చేస్తే, మీరు ఇంకా ఎంత శ్రద్ధతో చేస్తే ఈ ప్రోడక్ట్ అంత బాగా వస్తుంది. అది చేసేటప్పుడు ఆ పని మీద ఉన్నప్పుడు నీ మనసు 100% అదే పని మీద ఉంటుంది. ఇల్లు గురించి పట్టించుకోవద్దు, జాగ గురించి పట్టించుకోవద్దు, వేరే విషయాల గురించి పట్టించుకోకుండా దానికి కలకే కనుక అంకితమైపోయినటువంటి వ్యక్తి టోటల్ కమిట్మెంట్గా కనుక చేసినప్పుడు దాని రిజల్ట్ చాలా బాగుంటుంది ఎక్కడ కనుక. అదేవిధంగా ఏదో ఉందో మనకు పేషెన్స్ కూడా కావాలి. ఒకసారి ఒక యాక్టర్ రాడు, లేదా ఒక మ్యూజిషియన్ రాడు, లేదా సరిగ్గా డబ్బులు మనకు సమయానికి అందాయి, లేదా సరిగ్గా మనకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు దొరకడు. అందులో నిరుత్సాహపడాలి, ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడాలి. ఒకసారి సైకిల్ దొక్కుతాడు చిన్నపిల్లడు, ఒకసారి పడిపోయాడని చెప్పేసి ఆయన ఫీల్ అయితే సైకిల్ నేర్చుకుంటాడా, ఒకసారి పడిపోతాడు, రెండుసార్లు పడిపోతాడు, మూడోసారి పడిపోతాడు. ఎన్నిసార్లు పడిపోయినా కూడా అదే పట్టుదలతో, అదే దీక్షతో, అదే కమిట్మెంట్తో కనుక ఆయన తీవ్రంగా కనుక ప్రయత్నించినట్లయితే సక్సెస్ తప్పనిసరి వస్తుంది. సక్సెస్ దేని ఆధారపడుతుందంటే ఒక టైం. ఇప్పుడు చూడండి, వారికి ఒక అవకాశం దొరికింది. సుందర కేంద్రంలో వినయ్ కుమార్ గారు, మిగతా వారి గారు కలిసి ఆయనకు అక్కడ లఘు సినిమాలు ప్రదర్శించడానికి, చేయడానికి ఒక అవకాశం కల్పించారు. మరి వారికి, భూపతి గారికి, మిగతా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలిపాలి. చంద్రకుమార్ గారు కేవలం న్యాయమూర్తి మాత్రమే కాదు, ఆయన కవి కూడా. కొన్ని పుస్తకాలు తెచ్చారు. రచయిత కూడా. చాలా సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి కనుక ఆయన ఒక కథ చెప్పారంటే అది చాలా బాగుంటుంది. అందుకే బహుశా సత్యనారాయణ గారికి కన్నీళ్ళు వచ్చి ఉంటాయి. వారు ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు, ముందుకు వచ్చినందుకు వారికి మొదట ధన్యవాదాలు. ఇది ఇటీవలి అంటే గత కొన్నేళ్లుగా వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ లఘు చిత్రాలు. చాలా విషయాల్ని చెప్పగలిగినటువంటి అవకాశం ఈ లఘు చిత్రాల్లో ఉంటుంది. పెద్ద పెద్ద చిత్రాలు తీయనక్కర్లేకుండా క్లుప్తంగానే మంచి సందేశాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితి లఘు చిత్రాల్లో ఉంటుంది. కానీ లఘు చిత్రాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము సుందర విజ్ఞాన కేంద్రంలో దాశరథి ఈ ఫిలిం సొసైటీ అనేది ఏర్పాటు చేసి చిత్రాలని ప్రదర్శిస్తున్నాము. అక్కడ కూడా చాలామంది చిత్రాలు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. నిజానికి మేము అనుకున్నది దీనికంటే ముందు నాటకాలని ప్రోత్సహించాలి. మా హాల్లో సుందర విజ్ఞాన కేంద్రం హాల్లో నాటకాలు రెగ్యులర్గా వేసేటట్లుగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి అని అనుకున్నాము. కానీ అది సాధ్యం కాలేదు. కానీ ఇది మాత్రం ఉనికిలోకి వచ్చింది. 2.5 ఏళ్ళుగా ఇది రెగ్యులర్గా జరుగుతున్నట్లు. ఇక్కడ నిర్వాహకులు ఇందాక
చిత్రాలు చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఉపన్యాసాలు ఉండవాలన్నా. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీరు ఒక ముఖ్య వ్యక్తిని పిలవండి. ఆయన రచయిత కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక ప్రముఖుడు కావచ్చు. ఆయన చేత అన్ని చిత్రాల మీద విశ్లేషణ చేయించండి. అది నిర్మాతలకి, దర్శకులకి, నటులకి అందరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. అది కూడా క్లుప్తంగా చేయించాలి. అదేవిధంగా సినిమాలు తీసినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళు ఏమనుకొని తీశారు, వాళ్ళు ఏ లక్ష్యంతో తీశారు అనేటువంటి విషయాలు చెప్పుకోవడానికి కూడా క్లుప్తంగా సినిమా ముగిసిన తర్వాత అటువంటి అవకాశాలు ఇస్తే బాగుంటాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరొక విషయం, ఇందాక మధురగానం సినిమాలో భీమ్ గారు మరో శంకర శాస్త్రిని సృష్టించారు. మనకి సోమయాజులు గారిని సెలెక్ట్ చేయడం కూడా మీరు సోమయాజులు గారిని సెలెక్ట్ చేసినట్టుగా చాలా గొప్ప చిత్రం అది. దానికి ముందు వేసినటువంటి ఎల్వి శ్రీరామ్ గారి గురించి చెప్పేది ఏముంటుంది. ఆయన చాలా తలపడిన నటుడు కనుక అన్నీ ఆయన చేయగలరు. అది కూడా చాలా బాగా ఆకట్టుకుంది. చాలా పర్పస్ కూడా ఉంది అందులో. ఆస్తులు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఆస్తుల కంటే అనురాగం ముఖ్యమైనటువంటి సందేశాన్ని చాలా ఎఫెక్టివ్గా అటువంటి ఆ సినిమాలో చెప్పారు. ఇటువంటివి సినిమాల్లో, ఫీచర్ ఫిలిమ్స్లో చెప్పాలంటే దానికి 3 గంటల కథ, చాలా కమామీషు, కోట్ల రూపాయల ఖర్చు, ఇవన్నీ ఉంటాయి. దాన్ని లఘు చిత్రాల్లో అయితే తొందరగా చాలా సింపుల్గా చెప్పేయచ్చు, క్లుప్తంగా ఆకట్టుకునేటట్టుగా చెప్పేయచ్చు. కనుక ఈ ప్రక్రియ అనేటువంటి దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఈరోజు ఇంతమంది తొలి ప్రదర్శనకు రావడం అనేటువంటిది చాలా సంతోషం కలిగించే విషయం. ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుందని చెప్పేసి ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. తర్వాత మీకు దాశరథి థియేటర్ నుంచి ఏ సహాయం కావాలన్నా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దాశరథి అని పేరు ఎందుకు పెట్టాము ఈ థియేటర్కి అంటే, తెలంగాణ రోజుల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కవుల్లో మనకి ఈయనే కనపడతారు. రచయితలు ఉన్నారు కానీ కవుల్లో దాశరథి ప్రధానంగా మనకు కనపడతారు. తర్వాత కాళ్ళజీ వీళ్ళంతా వచ్చిండవచ్చు. కానీ తెలంగాణ పోరాటంలో అంటే ఈ మొన్నటి తెలంగాణ కాదు, 1946 to 51 మధ్య జరిగినటువంటి తెలంగాణ పోరాటంలో జైలు పాలైపోయి వాళ్ళు చిత్రహింసలు పెట్టినా దాన్నంతా భరించి తన లక్ష్యాన్ని విడవకుండా పోరాడినటువంటి వ్యక్తి కనుక ఆయన పేరుని దాశరథి థియేటర్కు పెట్టాము. అదే దృష్టితో కూడా ఇక్కడ మనం ప్రదర్శించబోయేటువంటి సినిమాలు ఉండాలి. ఉత్తమ విలువల్ని జనం మధ్యకి తీసుకెళ్ళగలిగినటువంటి చిత్రాలని మేము అక్కడ ఎంపిక చేసి ప్రదర్శిస్తున్నాము. ఇక్కడ కూడా అదేవిధంగా ప్రదర్శిస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాం. దాశరథి ఫిలిం సొసైటీకి ఇంకొక బ్రాంచ్ లాగా వనస్థలిపురం మరి ఏర్పాటు చేస్తున్నారు. చాలా ఇన్స్పిరేషన్ ఎంతో విజయ్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. నేను చాలా మంచి పని చేశారు ఇన్నాడు. ఇప్పుడు కొత్త శాఖ పుట్టింది, దానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వనస్థలి ఫిలిం సొసైటీ తరపున శ్రీ 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 కనకదుర్గ కళ్యాణ మండపంలో తొలిసారిగా లఘు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి దాశరథి థియేటర్ వారు వారి పూర్తి సహకారాన్ని అందించి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి సహాయపడ్డారు. ఈనాటి కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రకుమార్ గారు వచ్చారు. అలాగే శ్రీ ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ దాశరథి ఫిలిం సొసైటీ, అలాగే శ్రీ మారంరాజు రామచంద్రరావు గారు, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఎక్స్పర్ట్ అడ్వైజర్గా ఉన్నారు, వారు కూడా వచ్చారు. అలాగే సినీ దర్శకులు శ్రీ రామ్ రావుపల్లి గారు, ప్రముఖ రచయిత శ్రీ నిమ్మ గారు, అలాగే ఆలయ కమిటీ నాయకులు కూడా వచ్చి మా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా యువ సినీ నటుడు జోష్ రవి వచ్చారు. ఈ కార్యక్రమం వారు నటించిన లాస్ట్ విష్ అనే షార్ట్ ఫిల్మ్తో ప్రారంభించాము. అలాగే ఈ కార్యక్రమం
కాకతాళీయంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి జయంతిని కలిసి రావడం, అలాగే సురవరం ప్రతాపరెడ్డి గారి జయంతి కూడా ఈరోజే కలిసి రావడం, ఈ సందర్భంగా మా ప్రదర్శన ప్రారంభమవడం మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి చాలా సంఖ్యలో, అధిక సంఖ్యలో ప్రేక్షకులు వచ్చి వారు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి తమ సహాయ సహకారాలను కూడా ప్రకటించారు. అలాగే ఈరోజు లాస్ట్ విష్ చిత్రంతో పాటు ఎల్బి శ్రీరామ్ గారు దర్శకత్వం వహించిన పసుపు కుంకుమ అనే చిత్రం, నిమ్మ గారు రాసిన మధురగానం అనే చిత్రం బహుశా చాలామంది ప్రేక్షకుల గుండెల్ని తాకింది. ఈ చిత్రాలని అభినందిస్తూ పెద్దలు మాట్లాడారు. ఆ తర్వాత అబల అనే చిత్రము, తర్వాత ఆదిపరాశక్తి అనే చిత్రం కూడా ప్రదర్శించాము. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. ముందు ముందు కూడా ఈ కార్యక్రమానికి అందరి ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తూ నమస్కారం. ఈ నెలలోనూ మొదటి బుధవారము, మూడవ బుధవారము ఈ చిత్ర ప్రదర్శనలు ఉంటాయండి. ప్రతి ప్రదర్శనలోనూ 4 లఘు చిత్రాలని మేము తీసుకుంటాం. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి ముఖ్యంగా యువకులు తీస్తుంటారండి. వాళ్ళు ఆధునిక భావాలతో తీస్తుంటారు. అలాగే కొంతమంది సీనియర్స్ కూడా తీస్తుంటారు. వీళ్ళు కొంచెం సెంటిమెంటల్గా కుటుంబ వ్యవస్థకు సంబంధించి సామాజిక సమస్యల మీద వారి అనుభవాన్ని పురస్కరించుకొని చేస్తుంటారు. అయితే మనం ఎక్కడ ప్రదర్శిస్తున్నాం అనేది ముఖ్యం. సపోజ్ యూనివర్సిటీలో ప్రదర్శించామనుకోండి, యువకులు నిర్మించిన కథలు, యువకులకు సంబంధించిన కథలతో కూడిన చిత్రాలు. అలాగే ఇప్పుడు వనస్థలిపురం అంటే ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్ వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ వేయబోయే చిత్రాలు ఒకటేమో ఇక్కడ ఉన్న కళాకారులు, దర్శకులు నిర్మించిన చిత్రాలతో పాటు ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ని దృష్టిలో పెట్టుకొని, సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అలాంటి చిత్రాలని ఎంపిక చేయాలని మేము భావిస్తున్నాం అండి. వనస్థలి ఫిలిం సొసైటీ అనేది ప్రారంభమైంది. అది చాలా సంతోషంగా ఉంది. శ్రీ దాశరథి ఫిలిం సొసైటీ వారి సహకారంతో ఈరోజు ప్రారంభించుకోవడం మనకందరికి కూడా గర్వకారణము. మేము అనుకున్నట్టుగా ఈ నెల 28వ తారీఖు ఎన్టీఆర్ గారి జయంతి కావడం కూడా ఒక గొప్ప కాకతాళీయంగా మంచిగా జరిగింది. చాలామంది ప్రేక్షకులు వచ్చి, తర్వాత దర్శకులు, ప్రేక్షకులు, ప్రొడ్యూసర్స్ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించారు. ఇది ఈ విధంగా నిరాకారంగా కొనసాగుతుంది. ప్రతి ఫస్ట్ బుధవారం, తర్వాత 3వ బుధవారం కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా వచ్చి ఒక సాయంత్రం వేళ మంచి ఫిలిమ్స్ వేస్తున్నాం కాబట్టి వాటిని ఆస్వాదించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము. తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చాలామంది వచ్చారు. వారి అభిప్రాయాల ప్రకారము చాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమము చాలా ముందుకు వెళ్తుందని చెప్పి మా అందరికీ ఆశాభావంగా ఉంది. కాబట్టి అదేవిధంగా మేము కూడా మా యొక్క కృషి చేసి అన్ని విధాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. అదేవిధంగా కొనసాగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నా పేరు సాధు శ్యాంప్రసాద్. నేను రంగస్థల నటుడిని. తూర్పు హైదరాబాద్లో ఉన్నటువంటి వనస్థలిపురంలో నాటకాలకు ఆదరణ చాలా రోజుల నుంచి కూడా బాగానే ఉంది. పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు కూడా ప్రదర్శన ఉంది. కానీ లఘు చిత్రాల ప్రదర్శన అనేది ఇది ఒక కొత్త ప్రక్రియ. దాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు బీడిఎల్ సత్యనారాయణ గారు, అజయ్ గారు. దీనివల్ల ఏంటంటే ఒక 10 నిమిషాల నిడివిలోనే దాదాపు 3 గంటల సినిమాలో ఏదైతే సందేశం ఉంటుందో అలాంటి సందేశాన్ని అందించే అవకాశం ఉంది. ఇక్కడ స్థానికులతోని ఈ లఘు చిత్రాలు చూడడమే కాకుండా ముందు ప్రతి నెల ఒక లఘు చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన కూడా మాకుంది. స్థానిక నటులతోని ఈ లఘు చిత్రాలు ప్రోత్సహించాలనేదే ముఖ్యమైన మా ఉద్దేశము. స్థానికుల ప్రోత్సాహం, ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పాల్గొంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మా యొక్క ఉద్దేశం. దీన్ని ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ.